నెక్కొండ మండలం నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా మట్టి మాఫియాకు యువకుడు బలి. మట్టి మాఫియాకు బలి అయిన యువకుని శవంతో రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు. వెంకటాపురం గ్రామానికి చెందిన సొల్లేటి సునీల్ అధికార పార్టీకి చెందిన నాయకుడి టిప్పర్ గుద్దడంతో మృతి చెందాడు. సునీల్ మృతదేహాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో మట్టి మాఫియా విజృంభించడం వల్ల అద్దు అదుపు లేకుండా సామాన్య ప్రజలను కూడా ఇలా టిప్పర్లతో తొక్కించి చంపేటువంటి అనేక సంఘటనలు జరిగినా కూడా అధికారులకు సిగ్గు కూడా లేదు, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. అనేక కంప్లైంట్స్ గతంలో చేసినప్పుడు కూడా అక్రమ దందాన్ని అరికట్టండి, ప్రభుత్వానికి వచ్చేటువంటి కోట్లాది రూపాయల సీనరీస్ అమౌంట్ అంతా కూడా అక్రమార్జన గురవుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దీనికి డైరెక్ట్గా రూపకల్పన చేసి తన ఫర్మును అడ్డం పెట్టి ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా ప్రతి గ్రామంలో ఒక్కొక్క చెరువుకి ఒక్కొక్క లీడర్ను, అధికార పార్టీ లీడర్కు అప్పనంగా అప్పచెప్పి ఒక సిండికేట్గా తయారు చేసి సామాన్యులకు మట్టి మొరం అందుబాటులో లేకుండా రేట్లను పెంచి ఒక టిప్పర్కి 9 నుంచి 10,000 రూపాయల ధరను పెంచి ఇలా సామాన్యులను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అనేక సార్లు కంప్లైంట్ చేసినాము, అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, విమర్శించినా, నిలదీసినా కూడా ప్రజాప్రతిగా ఉన్నటువంటి మాధవరెడ్డి ఒకనాడు కూడా మరి సమాధానం అనేది ప్రజలకు చెప్పలేదంటేనే దొంగ పని చేసినట్టు రూఢి అయింది. ఇవాళ నేషనల్ హైవే పేరు మీద నర్సంపేట ప్రాంతంలో నెక్కొండ మండలంలో ఈరోజు 10 కిలోమీటర్ల నిడివిగాలటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకు రక్షణ లేదు, అనుమతులు లేవు. అనుమతులు 300 క్యూబిక్ మీటర్లు అంటే 30 టిప్పర్ల అనుమతులు తీసుకొని ఇలా 3,000 టిప్పర్ల మట్టిని ఒక్కొక్క చెరువులో తీస్తూ ఉన్నారు. ఇలా అప్పలపేట చెరువులో కూడా ఆ రకమైన దందా చేస్తూ ఉన్నారు. దీని మీద ఇరిగేషన్ ఈయన అడిగినాం, రెవెన్యూ అధికారులను కంప్లైంట్ చేసినా కూడా, ప్రజలు కంప్లైంట్ చేసిన, రైతులు కూడా కంప్లైంట్ చేసినా కూడా అందరూ కుమ్మక్కై వాటాలు పంచుకొని అధికార పార్టీ నాయకుల కన్నుసైగల్లోనే ఈ 100 కోట్ల రూపాయల మట్టి దందా, మొరం దందా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. మేము నేషనల్ హైవే అధికారులను కూడా అడుగుతా ఉన్నాం, మీకంటూ ప్రత్యేకమైన రూల్స్ అని చెప్పిళ్ళు. ఇవాళ మీరు ఏ రూల్ పాటిస్తున్నారో ఏందో మీ మీద కూడా ఖచ్చితంగా విజిలెన్స్ కంప్లైంట్స్ మీ మీద కూడా ఉంటాయి. ఇప్పటికీ సామాన్యులు, ఇవాళ సునీల్ మా బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు, మా గ్రామ పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు, తెలంగాణ కమిట్మెంట్ అటువంటి చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రజక కులంలో పుట్టినటువంటి బిడ్డ, 2 ఆడపిల్లల తండ్రి. తను ఇవాళ పొద్దున 7 గంటలకే పిల్లలను స్కూల్లో తోలి వస్తున్న సందర్భంగా నిర్దాక్షిణంగా డైరెక్ట్గా టిప్పరు ఎక్కించి అక్రమ దందా చేస్తున్నటువంటి టిప్పరు, మాధవరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి టిప్పరు, ఏమాత్రం అనుమతులు లేనటువంటి క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి మట్టి, మొరం, ఇతర మెటీరియల్కి సంబంధించినటువంటి టిప్పర్ ఇవాళ గుద్ది చంపేసింది. దీనికి పూర్తిగా ఇది ప్రభుత్వ హత్య, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్య. వాళ్ళే బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టం మన దొంతి మాధవరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇవ్వాలని, వారి ఫర్ము నుంచి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా మేము మా కుటుంబ సభ్యుడు సునీల్, మా పార్టీ వార్డు సభ్యుడు, చాలా ప్రజల్లో తలలో నాలుక అన్నటువంటి వ్యక్తి, ఇవాళ ఇంత 100,000 మంది ఇవాళ నిరసన వ్యక్తం చేసినా కూడా మరి ఒక ఎమ్మెల్యేగా కనీసం దాని మీద సంఘటన పట్ల విచారం వ్యక్తం చేయకపోవడం, పైగా తన సంస్థ చెందినటువంటి టిప్పరు యాక్సిడెంట్ చేసినప్పుడు కూడా తను స్పందించకపోవడం అనేది దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉన్నది తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. పోలీస్ అధికారులారా మళ్ళీ హెచ్చరిస్తున్నాం, దగ్గర పడ్డది మీ టైము. మీరు చేసే దందాలకు మీరు రక్షణగా ఉన్నారు, రక్షణ కవచంగా ఉన్నారు. అనేక దోపిడీలు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నించిన వాళ్ళ మీద టిప్పర్లు ఎక్కిస్తూ ఉన్నారు, ట్రాక్టర్లు ఎక్కిస్తూ ఉన్నారు, జైల్లో తోలుతూ ఉన్నారు. ఈ అన్నిటి కూడా అత్తిమెత్తి ఖచ్చితంగా తీరుస్తాం బిడ్డ, మా టైం కూడా వస్తుంది. మీరు ఎవడెవడైతే తప్పుడు కేసులు పెడుతున్నాడో ఎక్కడెక్కడో వాళ్ళందరి వివరాల సేకరణ కూడా జరిగింది. ఎక్కడ పోయినా వదిలిపెట్టాం. ఇలా కుటుంబానికి న్యాయం జరగాలని, జరిగేంత వరకు కూడా బీఆర్ఎస్ నిరసన చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.